చిన్న వాక్య భాగాన్ని ఒక పావుగంట చెప్పి ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2 వాక్య భాగాలు చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూద్దాం. జ్ఞాని అయిన సొలొమోను రచించినటువంటి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోతున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోతున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అదిను మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబో వారికి కలుగదు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఫిలిప్పీ 3వ అధ్యాయం 20వ వచనం నుండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆమేనందమా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామాను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాదయాన్ని బట్టి, కృపను బట్టి ఇంతవరకు మాతో నడిపించావు ప్రభువా. నాయన, మరి నువ్వు మరొక దినమంటూ, మరొక సమయం అంటూ, మరొక సంవత్సరం అంటూ మా దీన బ్రతుకులో మీరు మాకు అనుగ్రహింపజేసినాన్ని బట్టి వందనాలు. ఏదో మొదటి సంవత్సరం, మొదటి నెల నాయన, మొదటి వారం కాబట్టి మీ సన్నిధిలో కనబడాలని ఉద్దేశంతో కాదు నాయన. ఒక నిజమైన దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, రక్షణ పొందిన వారు ఎల్లప్పుడూ నీతో సహవాసం కలిగి ఉండాలనేది నీ ఆలోచన అయ్యింది ప్రభు. అట్లాంటి వారిలో అనేక మంది ఇక్కడ ఈ స్థలంలో ఉంచినందుకు వందనాలు. మా పట్ల మీరు సంవత్సరం అంతా చేసిన మేళ్ళు, ఉపకారాలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరి ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్నిట్లో మీరు తోడై ఉన్నారు. కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా మధ్యలోకి రండి, మాతో మాట్లాడండి. నీ జీవాహారం విడిచి పంచిపెట్టు నాయన. తప్పకుండా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మాకు దయచేయండి. నేను ఒట్టివాడిని ప్రభా. బిడ్డలు ఏ అవసరతలో ఉన్నారో, ఏ ఉద్దేశం ఇక్కడికి వచ్చారో నీకు తెలుసు నాయన. ఎవరిని ఇక్కడి నుంచి ఖాళీగా పంపించొద్దు ప్రభా. తప్పకుండా నీ బలమైన ఆహారం ఇచ్చి నాయన వారిని తృప్తిపరిచి పంపు నాయన. నీ సన్నిధిలో నీ మాటలు వినటమే మా గొప్ప శ్రేష్టం ప్రభా. అవి మాకు నిత్య జీవం ఇస్తాయి నాయన. అవి మాకు ఆదరణ ఇస్తాయి ప్రభా. మాకు ఓదార్పునిస్తాయి నాయన. మా బ్రతికేంటో, మా మార్గం ఏంటో మాకు తెలియజేస్తాయి ప్రభా. మేము ఎక్కడ ఉన్నామో మాకు చూపిస్తుంది నాయన. ఖచ్చితంగా నాతో, అందరితో మీరే మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో తీసుకొని ఆయన శత్రు ప్రభావం మీరు బంధించండి. నన్ను మమ్మల్ని చేతులకు అప్పగించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించేడుకున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. అందరూ ఒకసారి దేవుని గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అసలు ఆడవాళ్ళు అంట్లా చెప్పట్లా. ఏదన్నా వస్తే మగవాళ్ళ పక్క నుంచి వస్తుంది. హల్లెలూయా అంటాం, ఆమేన్ అంటాం, స్తోత్రం చెప్పటం ఏమీ లేదు. అంటే వచ్చి చీరలు కట్టు కూర్చుంటానికైనా. అందరు గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరినీ దేవుడు ఖచ్చితంగా దీవించును గాక. మంచిది పిల్లారా, మరి ఈ దినము మరి ప్రత్యేకమైన దినం ఏమి కాదు. మనుషులు నియమించినటువంటి కాలము లేకపోతే సంవత్సరములు. ఈ భూమి పుట్టి 2000 సంవత్సరాలు లేక 6000 సంవత్సరాలు కాదు. అంటే లోకము ఎప్పటి నుంచి లోకము కాలములు గుర్తించబడిందంటే మానవుడు భూమి మీద
జీవించినప్పటి నుంచి కాలం అనేది లెక్కింపులోకి వచ్చింది. హల్లెలూయా. అది కూడా పాపము చేయకముందు, పాపం చేసిన తర్వాత నిత్యత్వంలో నుండి మనిషి కాలంలోకి వచ్చాడు. హల్లెలూయా. సో అప్పటి నుంచి దినములు, సంవత్సరాలు, నెలలు, రోజులు అన్నీ లెక్కించబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పటికి సృష్టి చేయబడి 6000 సంవత్సరాలని చరిత్రకారులు, సైంటిస్టులు చెప్తున్నారు. ఈ సృష్టి, భూమి, ఆకాశం 6000 సంవత్సరాల నుంచే కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. దేవునికి స్తోత్రం కలిగినాక ఎప్పటి నుంచి ఉంది? శాస్త్రవేత్తలు ఏదైనా భూమి తవ్వుతున్నప్పుడు ఏదైనా పెద్ద జంతు కళేబరం కానీ, మనిషి కళేబరం కానీ, ఒక రాతి విగ్రహం కానీ దాన్ని తీసి ఆ కళేబరాన్ని, ఆ ఎముకల్ని పరీక్షించి ఎప్పటి నుంచి ఉంది భూమిలో అని దాన్ని పరీక్షిస్తే వాళ్ళ అంచనా ప్రకారం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉందని అని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు? కోట్ల సంవత్సరాల క్రితం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జంతువులు, చాలా పెద్ద పెద్ద జంతువులు నశించిపోయే, లేవయి, కనబట్టలేదు. ఇప్పుడు చూడండి, డైనాసార్ లాంటి పెద్ద పెద్ద జంతువులు ఉండేవి, ఆ జంతువులు ఇప్పుడు లేవు. పక్షులు కొన్ని రకాలు ఇప్పుడు లేవు, పక్షి రాజులు ఇప్పుడు లేవు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైనా సరే భూమిలో వాటి కళేబరాలు ఎక్కడైనా దొరికినాయి అంటే వాటిని పరీక్షించినప్పుడు దీని కాలం ఎంత, దీని వయసు ఎంత అని చెప్పి వాళ్ళు పరీక్ష చేస్తున్నారు. సరే, మంచిది. వాటన్నిటికంటే ముఖ్యంగా మహాజ్ఞాని అయిన సొలొమోను, మరి ఆయన చాలా పెద్ద జ్ఞానవంతుడని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. ఏ జ్ఞానం అంటే ఆయనకి లోక జ్ఞానం ఉంది, కొంచెం లోక జ్ఞానం ఎక్కువ ఉంది, దేవుని జ్ఞానం ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు అసలైన దేవుని దృష్టిలో జ్ఞానులు ఎవరంటే, ఆనాడు యేసు నక్షత్రమును కనుగొని, నక్షత్రము వాళ్ళని ఎక్కడికి నడిపించిందో దాని వెంబడి ప్రయాణం చేసి చివరికి వాళ్ళు ఎవరిని కనుగొన్నారంటే, వాళ్ళని సృష్టించిన, సర్వ సృష్టిని సృష్టించిన యేసును కనుగొన్నారు. హల్లెలూయా. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ కాలంలో ఉండే నక్షత్రం ఏదైతే ఉన్నదో, 7 సంఘకాలాల్లో 7 నక్షత్రాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, అక్కడ 20వ వచనంలో, 19వ వచనంలో, ప్రకటన 21:19లో, కావున నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూసారా, నా కుడి చేతులు, ఎవరు కుడి చేతిలో ఉన్నాయి? దేవుని కుడి చేతిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి చూడండి, అక్కడ ఉంటాయి. చూడండి, అక్కడ వేయబడి, ఇక్కడ టీవీ అడ్డొచ్చింది, అక్కడ చూడండి. ఆ క్రింద ఉన్నది 7 దీపాల స్తంభం, ఆ పైన ఉన్నది 7 నక్షత్రములు. 7 నక్షత్రములు ఎవరి చేతిలో ఉన్నాయంట? దేవుని కుడి చేతులు. ఎవరా నక్షత్రాలు? ఏమిటా నక్షత్రం? మనకి భౌతికమైన నక్షత్రాలు కనబడుతున్నాయి. అలాగే ఒక భౌతికమైన ప్రతిదీ కూడా దేన్ని చూపిస్తుందంటే, సహజమైన నేచురల్ది ప్రతిదీ కూడా ఏది చూపిస్తుందంటే సహజాతీతమైనదని చూపిస్తుంది. హల్లెలూయా. మనం చూసేటువంటి ప్రకృతిలో ఒక సూర్యుడు ఉన్నాడు. మనుషులు పిచ్చెక్కి ఆ సూర్యుడికి దండం చేస్తున్నారు. కానీ నిజంగా ఇంకొక సూర్యుడు ఉన్నాడు. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఒక సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు ఎవరంటే ఆయన పేరు నీతి సూర్యుడు. ఏ సూర్యుడికి నమస్కారం చేయాలో, ఏ సూర్యుని ఆరాధించాలో మనిషికి తెలియక మన బాహ్యాన్ని కళ్ళ కనబడి ఈ సూర్యునికే దండం పెడుతున్నాడు. ఆ సూర్యుడు ఎవరిని చూపిస్తున్నాడంటే, నన్ను చేసిన అసలైన ఒక సూర్యుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, అయితే నా నామమందు భయము భక్తి కలిగిన వారు మీకు. ఎవరికి ఆ సూర్యుడు కనబడతాడంటే, ఎవరిలో ఆ సూర్యుడు ప్రత్యక్షమవుతాడంటే,
ఎవరిలో ఆ సూర్యుడు ప్రకాశిస్తాడంటే ఆయన పేరు ధరించి, అనగా ఆయన నామము ధరించడం అంటే ఆయన పేరు పెట్టుకోవడం. హల్లెలూయా. ఆయన పేరు కిందకి రావడం, ఆయన పేరు ప్రభావం కిందకి రావటం. ఎవరైతే నా నామము అంటే పేరు. అర్థమైంది అందరికీ? ఇప్పుడు ఆ పిల్లకి ఒక నామకరణం, ఆ పేరు పెట్టేంత వరకు నిస్సి బుస్సి తుస్సి పుస్సి ఏదో అంటారు, అవునా కదా? ఆ పేర్లు ఏవో పెడతారు, చిన్న ముద్దు పేర్లు. కానీ వాళ్ళకి అక్కడ ఆ పేర్లు పనిచేయవు. ఒక పేరు అనేది పెట్టబడాలి. ప్రభు అన్నాడు, నా యందు భయభక్తులు కలిగి నా నామమందు నా భయభక్తులు గలవారి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మన కంటికి కనబడే ఈ సూర్యుడు క్రింద కూడా శరీరానికి సంబంధించిన ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి అంటున్నారండి. మనం చూసే, అనుదినము చూసే, భూమి పుట్టింది మొదలుకొని ఆ సూర్యుడు నల్లబడిపోలేదు, ఆ సూర్యుడు కాంతి ఏమీ తగ్గిపోలేదు. ఎప్పుడు దేవుడు చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ ఆ సూర్యుని కాంతి అలాగే ఉంది. మన కరెంటు బల్బు పోతే సంవత్సరం గ్యారెంటీ, 2 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాడు. మళ్ళీ సంవత్సరం అయిపోయిందని మాడిపోతే ఇంకో బల్బు వేస్తాం. దేవుడు పెట్టిన బల్బు ఇప్పుడు ఒకటి మాడలేదు, ఇంకా రోజు కాంతి ఎక్కువ అవుతుంది. దేవునికి స్తోత్రం కాగా. దేవుడు చేస్తే అలా ఉంటుంది. దేవుడు నిన్ను మారిస్తే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. నీతి సూర్యుడు, ఈ సూర్యుని కింద ఈ శరీరానికి కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. అందుకే ఇల్లు కట్టేటప్పుడు తూర్పు కట్టండి, తూర్పుకి ఎందుకు కట్టాలి? గుమ్మం తూర్పుకో గుమ్మం పెట్టాలి, పడవకో గుమ్మం పెట్టాలి, ఆటో కిటికీ ఎందుకు కట్టాలంటే సూర్యుని కాంతి ఇంట్లోకి రావాలా. హల్లెలూయా. ఆ వెలుగు, ఉదయకాలపు వెలుగు ఇంట్లోకి వస్తే ఆ ఇంటిలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి. ఆ ఉదయం ఉదయించే సూర్యునిలో డి విటమిన్ అనేది ఉంటుంది. ఆ విటమిన్ ద్వారా మనకి చాలా ఆరోగ్య సూత్రాలు. కాబట్టి గుమ్మానికి ఇటెట్టాలంటే ఏదో అది పెద్ద శాస్త్రం కాదు, పెద్ద ఇది కాదు. ఆ సూర్యుని కాంతి లోపలికి రావాలి. అలాగే ఆత్మ కూడా నిజమైన సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుని కాంతి ప్రతి ఒక్క జీవం మీద, ఆత్మ మీద ప్రకాశిస్తున్నప్పుడు, హల్లెలూయా, మోషే కొండ మీదకి, సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ సూర్యుని యొక్క వెలుగులో ఉన్నాడు 40 రోజులు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సూర్యుని యొక్క ప్రసన్నతలో అతను నిలబడి ఆ 10 ఆజ్ఞలు రాసుకుంటూ ఉండగా 40 రోజులు పట్టింది కిందకు వచ్చేటప్పటికి. హల్లెలూయా. కిందకు వచ్చేసరికి ఇశ్రాయేలీయులు 20 లక్షల మంది మోషే వస్తున్నాడని చెప్పి చూస్తుంటే, అయ్య బాబోయ్, మోషే ముఖం చూడలేకపోతున్నాం అన్నది. అందరూ ముసుగులేసుకున్నారంట, చూడలేకపోతున్నారంట. అందుకే మీరు ముసుగేసుకోవద్దు, నేనే కప్పుకున్నాను చెప్పి మోషే తన ముఖమును కప్పుకుని నన్ను పౌలు కొరింథీ రాసిన పత్రిక చెప్తాడు. హల్లెలూయా. 2 కొరింథీ రాసిన పత్రిక చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 12వ వచనం. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. తేరి చూడకున్నట్లు మోషే ముఖం మీద ముసుకేసుకున్నాడు. ఎందుకంత ప్రకాశిస్తుంది? అతడు ఒక నిజమైన సూర్యుని క్రింద 40 రోజులు ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, అబ్రహాం ఇంటికి సూర్యుడు వచ్చాడు. దేవుని స్తోత్రకరంగాక. సింధూర వృక్షం కింద అబ్రహాం ఉంటే ఇంటికి వచ్చి భోజనం చేసి ఒక రాత్రంతా దేవుడు, ఆ నీతి సూర్యుడు ఒక రాత్రంతా ఇంట్లో ఉన్నాడంట. ఒక్క రాత్రంతా ఇంట్లో ఉంటే, దేవుడు ఇంట్లో ఉంటే, దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుని అబ్రహాం శారా వింటా ఉంటే, ఆ వృద్ధాప్యం 90 సంవత్సరముల శారా, 100 సంవత్సరాల అబ్రహాం యొక్క ముడతలు పడిపోయిన శరీరం, తగ్గిపోయిన చూపు, ఈ యొక్క తెల్లపైపోయిన ఎంటుకలు, లూజ్ అయిపోయిన పళ్ళు, ఒక్క రాత్రి దేవుని సన్నిధిలో కూర్చునేటప్పటికి తెల్లారేసరికి యవనస్తులుగా మార్చబడ్డారట. దేవునికి స్తోత్రంగా. ఇప్పుడు మనము ఈ భూమి మీద, మనకు ఒక కాలం ఉంది, మనకు ఒక వయసు ఉంది. రోజు రోజుకి నీ పళ్ళు కదలటం ప్రారంభిస్తాయి, నీ కళ్ళు చూపు తగ్గిపోద్ది, నీ యొక్క తల వెంట్రుకలు తెల్లబడిపోతాయి,
నీ నడక మారిపోద్ది. ఇంతకుముందు వయసులో ఉన్నప్పుడు కాళ్ళు నిటారుగా ఉండే స్తంభాలు వయసు వచ్చే పెరిగే కొలదికి బరువు ఎక్కువైపోయి స్తంభాలు కూడా వంగిపోయి చూడండి పంగడకాలు వచ్చేతం ప్రారంభిస్తాయి. కారణం ఏంటంటే నిలబెట్టిన స్తంభాలు పైన బరువు ఎక్కువైపోయి ఇటో అటో తిరిగిపోతాయి, నడక మారిపోద్ది. కారణం ఏంటి? నీ చావు దగ్గరకు వస్తుంది. కానీ ఇదే నీతి సూర్యుని మన మీద ప్రకాశించి ఈ వాక్యం కింద నువ్వు ఉంటే ఒకరోజు మరలా మనం ఆ గొప్ప యవన ఆ దేహాన్ని మనం పొందుకోబోతున్నాం. చప్పట్లు కొడదాం పిల్లారా, దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి నీతి సూర్యుడు అనే మాటకు మనం చూస్తున్నప్పుడు మనకు కనబడే ఒక సూర్యుడు ఉన్నాడు, కనబడని మరొక సూర్యుడు ఉన్నాడు. మన కంటికి కనబడే ఒక నక్షత్రాలు ఉన్నాయి, చూసారా? సహజాతీతమైన నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రములు ఎవరై అంటే ఆ నక్షత్రంకి పేరు కూడా ఆ నక్షత్రముల పరిచర్య చేశాడు దేవుని కుడి చేతులు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 7 స్టార్స్, 7 సూపర్ స్టార్స్. సూపర్ స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ గోంగర్ ఆడు ఎవడు అసలు మెగాస్టార్ గోంగర్ ఆడు ఏ స్టార్ ఆడు? పనికిమాల స్టార్లు, దెయ్యం స్టార్లు అయ్యి. దెయ్యం స్టార్లు దెయ్యం పేర్లు ఆ పేర్లే పిల్లలు పెట్టుకుంటారు వీళ్ళు. కొంతమంది దెయ్యాల పిల్లలు. గర్భఫలమేమో యెహోవా ఇచ్చు బహుమానం అయితే పుట్టిన తర్వాత ఎవడో మెగాస్టారో సూపర్ స్టారో మహేష్ బాబు వాడు బాబు ఇంకోటి కృష్ణం అంటే వాళ్ళ బాబు వాళ్ళ అమ్మోళ్ళు ఆ సినిమాలు చూసి వాళ్ళ సినిమాల్లో ఉన్న పేర్లు, ఆ యాక్టర్ పేర్లు విజయశాంతి, శ్రీదేవి. దేవుని పిల్లలు, క్రైస్తవ పిల్లలు, దేవుని బిడ్డలకి దేవుని పిల్లలు బైబిల్లో ఉన్న పేర్లే పెట్టాలి. పైగా మీ అంతటా మీరు ఏ తల్లి ఏ తండ్రి మీ అంతటా మీరు పేర్లు మీరు పెట్టకూడదు. దేవుని సముఖములో దేవుని యొక్క సేవకుల యొక్క ద్వారా పేర్లు పెట్టాలి. అందరు ఇక్కడ ఉన్నారా? ఏదో పెళ్లి కూతుర్లా కూర్చుంటున్నారు ఇక్కడికి వచ్చి. దేవుని సన్నిధిని తీసుకొచ్చి పేర్లు పెట్టాలి. తెలుసా? ఎలిజబెత్, జకర్యాకి వృద్ధాప్యమందు కుమారుడు పుట్టాడు. ఆయన పేరు యోహాను అన్న పేరు పెట్టమని ఎవరు చెప్పారు? దేవుని యొక్క దూత వచ్చి పాస్టర్ గారు అయిన యాజకుడు ఎవరు? జకర్యా. సేవ చేస్తుండగా మందిరంలోకి వెళ్ళినప్పుడే చూసారా దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడుతుంది. జకర్యా మరి అతను రిటైర్డ్ అయిపోయే వయసులో దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది. నీ కుమారుడు లేడని బాధపడుతున్నావు కదా, సంతానం లేదని బాధపడుతున్నావు కదా, ఏం పర్వాలేదు, నువ్వు రిటైర్డ్ అయిపోయిన తర్వాత నీ భార్య గర్భం ధరిస్తుంది అన్నాడు. నమ్మలేకపోయాడు జకర్యా. సరే మొత్తం మీద ఏదో జరిగింది, గర్భం ధరించింది చెప్పాడు. అతడు లోకములో పుట్టింది మొదలుకొని ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటాడు. అతను త్రాగుడు కానీ పనికిమాలిన న్యాసాలు కానీ వేయడానికి వీల్లేదు. అతను ఎవరై అంటే యెషయా అతని కోసం ప్రవచించాడు. యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త అతని కోసం ప్రవచించాడు. ఆయన ఎవరో కాదు, అరణ్యములో కేకవేయు ఒకని శబ్దం. అర్థమైందా? అతను యెషయా ఒకని శబ్దం అన్నాడు. మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు మనిషి భూమి మీద ఉన్నంతసేపు ఏదో పేరు ఉండాలి కాబట్టి అతనికి ఏ పేరు పెడతావంటే యోహాను అని పేరు పెట్టన్నాడు. వింటున్నారమ్మా? యోహాను అని పేరు పెట్టమని చెప్పి దూత ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరికి ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. తర్వాత దేవుడు చెప్పినట్లుగానే ఆమె గర్భం ధరించింది. తర్వాత బిడ్డ పుట్టాడు. పాస్టర్ గారు దేవుని దూత మాటను నమ్మలేనందువల్ల నోరడిపోయింది. దేవుడు పాస్టర్లు తప్పు చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు. విశ్వాసులు కొంచెం లేట్ అవుద్దేమో కానీ పాస్టర్ల విషయంలో లేట్ చేయడు. అనేక మందికి అబ్రహాము 100వ సంవత్సరాల పిల్లకి అన్నాడు. సమూయేలు తండ్రి హన్నా ఇన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు కన్నది. సంసోను యొక్క తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కన్నారు అని వాక్యం చెప్పే పాస్టర్ గారు దేవుడే వచ్చి సంతానం లేకపోతే నీ బిడ్డనిస్తానంటే ఇప్పుడు ముసలోడిని నాకు ఎలాగొస్తుంది ప్రభా అన్నాడు. షటప్ యువర్ మౌత్ అన్న దేవుడు. పాస్టర్లు అంటే వాక్యం ఇతరులకు చెప్పడమేనా? చెప్పే వాక్యం నమ్మడం తెలీదా? బిడ్డ పుట్టడం ఖాయం, పుట్టేదాకా నువ్వు నోరు మూసుకుని ఉండే ఎవరితో మాట్లాడు. నోరు మూసేశాడు దేవుడు.
దేవుడు చెప్పింది చేయకపోతే కొంతమంది దేవుడే నోరు నొక్కేస్తాడు. అందరూ ఏంటన్నారా? హల్లెలూయా. షట్ అప్ యువర్ మౌత్. ఒక రోజు నేను చెప్పినట్టు జరుగుద్ది. పిల్లోడు పుడతాడు. పుట్టిన తర్వాత వాడికి పేరు యోహాన్ అని పెట్టి అన్నాడు. పాస్టర్ గారు అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి అందరూ ఏంటి ఇంతసేపు ఉన్నారు, పాస్టర్ గారు ఇంతసేపు ఉన్నారు, ఏంటి చచ్చిపోయామని అనుకుంటున్నారు లోపల. బయటకు వచ్చేటప్పటికి పాస్టర్ గారు ఏంటి ఇంతసేపు లేట్ అయింది అనేటప్పటికి పాస్టర్ గారు నోరడిపోయింది, మాట్లాడలేదు అన్నాడు. మేమేంటి టైం ఆ రోజుతో రిటైర్డ్ అయిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. గుళ్ళో పాస్టర్ గారు రిటైర్డ్ అయిపోయాడు, ఇంటికాడ ఉన్నాడు. భార్య గర్భం ధరించింది. దేవునికి స్తోత్రం. పిల్లోడు పుట్టాడు. పుట్టిన వెంటనే పిల్లోడు పుట్టిన వెంటనే మనకి ఏంటంటే నాయనమ్మ పేరు కలవాలి, తాత పేరు కలవాలి, ఆడు బాబు పేరు కలవాలి, ఆడు ముత్తాత పేరు కలవాలి. మరి నాయనమ్మ పేరు తాతయ్య పేరు పెడితే అమ్మగారు ఊరుకోదుగా. అమ్మ చాంద్రి నిన్ను కాదు, జోసెఫ్ నిన్ను కాదు. అమ్మగారేమో ఊరుకోదు, మా అమ్మ పేరు మా నాన్న పేరు కలవాలంటది. ఏం మా నాన్న పేరుతో అండి, మేము మా అమ్మ పేరు మా నాన్న కలవాలి, కలిసినట్టు పెట్టండి అని మనం ఎలా మాట్లాడుకుంటామో, బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు కూడా అందరూ అలాగే మాట్లాడుకుంటున్నారంట. ఎవరి పేరు ఎట్టాలి, ఏం పేరు ఎట్టాలి, ఏ పేరు ఎడితే బాగుంటుంది, ఏ పేరు పెడితే బాగుంటుంది అని వాళ్ళకి వీళ్ళని ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఏ పేరు బాగుంటుంది, కుర్రోడు ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇలాగ అంటే అసలు పాస్టర్ గారిని అడగంటారా బాబా? ఎంత నోరు లేకపోతే కళ్ళు ఉన్నాయి కదా, ఒకవేళ మాట రాకపోతే సైగ చేస్తాడు కదా ఏ పేరు ఎట్టాలో. కాబట్టి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఉండగా మీరు చనుక్కుంటున్నారేంటి, పాస్టర్ గారు ఉండగా మీరే పేర్లు నిర్ణయం చేసుకుంటున్నారేంటి, పాస్టర్ గారు ఉండగా మీరు ఎందుకంత కంగారు పడుతున్నారు, పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి అన్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. అయ్యా మరి నీ కుమారుడికి ఏం పేరు పెడదాము పాస్టర్ గారు అన్నాడు. నోరు లేదు కదా, పలక తీసుకుని బలపం తీసుకుని, చూసారా, దేవుని మందిరములో సేవ చేస్తున్నప్పుడు దేవుని దూత ఏ పేరు పెట్టమని చెప్పిందో అందరంటున్నారా, ఆ పేరు పలక మీద రాశాడట. ఇతని పేరు యోహాను అని చెప్పగానే రాయగానే నోరు వచ్చిందంట. చప్పలు కొడతాం పిల్లారా. దేవుడు నీతో ఏం చెప్పాడో అది నీ ద్వారా ఎలాగైనా చేయిస్తాడు. కాళ్ళు తిప్పేస్తాడు, నడుము పడగొట్టేస్తాడు, తలకాయ తీసేస్తాడు అవసరమైతే. కానీ ఆయన ఏం చెప్పాడో అది చేయిస్తాడు నీ ద్వారా. అందరు వింటున్నారా? అందరికి అర్థమైనదా? దేవుడు పిల్లలు పుట్టాలంటావా? ప్రార్థన చేయాలి, పాస్టర్ గారు ప్రార్థన చేయాలా, సంఘం ప్రార్థన చేయాలా, అనేక మందితో ప్రార్థన చేస్తావా? పుట్టినోడికేమో సినిమా స్టార్ పేరెట్టెత్తావా? లేకపోతే అమ్మోరమ్మ మాంకోళమ్మ నూకాలమ్మని పెడతావా? పెద్దింట్లమ్మని పెడతావా? పెద్దింట్లమ్మన్నాడు. ఏ పేర్లు పెడతారు మీరు? బిడ్డలకి, దేవుని పిల్లలకు దేవుడిచ్చాడని నువ్వు నమ్మితే నువ్వేదో అమ్మ బాబు తాత పేర్లు కలిసేటట్టు పెట్టబాక. దేవుని సేవకుడు నిర్ణయిస్తాడు అక్కడ. చెప్పిది అది దేవుని యొక్క లేఖనాలకి సరిపోవాలి. ఎందుకంటే పేరును బట్టే ప్రభావం ఉంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాక. యాకోబు అంటే ఏంటి చెప్పండి? యాకోబు అంటే పేరుకి అర్థం ఏంటి? మోసగాడు. పేరును బట్టే మోసం చేశాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నగారిని మోసం చేశాడు, మేనమామని మోసం చేశాడు, అందరినీ మోసం చేసి బోల్డ్ ఆస్తి సంపాదించాడు. ఒకరోజు వాళ్ళ అన్నయ్య సంపాదమని వచ్చాడు. మోసం చేసి అన్యాయంగా అక్రంగా నువ్వు సంపాదిస్తే సంపాదన నువ్వు అనుభవించలేవు. నీతిగా నిజాయితీగా చేస్తేనే ఉంటుంది. ఇంతమందిని మోసం చేసి సంపాదించి ఎదురుకుండా వాళ్ళ అన్నయ్య 400 మంది తీసుకుని వస్తున్నాడు చంపేయడానికి యాకోబుని. అప్పుడు భయం వేసి దేవుని దగ్గరికి వెళ్ళి రాత్రంతా మోకరించి ప్రార్థన చేశాడు. ఆమేన్ అంటారా? హల్లెలూయా. అప్పుడు దేవుడు వచ్చి చెప్పరా నీ పేరు అన్నాడు. వాళ్ళ నాన్న దగ్గర నీ పేరు ఏంటంటే యేషవ్ అన్నాడు. ఈ మోసగాడు. అవునా కదా? నిజం చెప్పలేదు వాడు. అబద్ధం చెప్పి ఆశీర్వాదం కొట్టాడు. తర్వాత అన్నాడు మేనమామ దగ్గర మోసం చేశాడు, సార్లు కట్టి దాని పేసి అది చేసి ఇది చేసి అయ్యి చేసి మొత్తం మీద ఆడు గొర్రెల కంటే ఈడు గొర్రెలు ఎక్కువైపోయింది. మోసగాడు ఈడురంటే ఈడు భార్య కూడా అంతకైనా మోసగదు రాయలు. అది మొత్తం బంగారు పందుకోకలు తీసుకుని వచ్చేసింది. ఎవలి
వాళ్ళ నాని. మనం మోసగాళ్ళం అయితే దొంగోడు పెళ్ళం. చెప్పండి, లోక సామెత ఏంటి? దొంగోడు భార్య దొరసాని అవదు. ఆడు దొంగతనం చేసుకొచ్చింది ఇట్టుకొచ్చి ఇస్తే లోపల పెట్టాలి కదా. ఇవిడి మాట్లాడారేంటి? నా ఎంగ సోతరు పిచ్చోళ్ళగా నాకు పిచ్చకపోతే మీరు సోతంటేనా? ఇప్పుడు ఆకాను దొంగతనం చేశాడండి. బైబిల్లో నేను చెప్తాను మీకు. ఆకాను దొంగతనం చేశాడు. ఏం దొంగతనం చేశాడు? ఎంత బారు కమ్మి బంగారం, బట్టలు, ఇవన్నీ వెండి ఇవన్నీ పట్టుకొచ్చేస్తే వాళ్ళ ఆవిడ ఆయన లోన గొయ్యి తీసుకెప్పేసింది ఇంట్లో. కాబట్టి దొంగవాని భార్య దొరసానం అవ్వదు. ఆడు దొంగోడైతే భార్య కూడా దొంగదే అవుతుంది. ఈడు మోసగాడైతే భార్య కూడా మోసగత్తే అవుద్ది. కానీ ఆ దొంగతనమే కుటుంబం అంతటిని ప్రాణం తీసింది. ఆకాను ఆ చిన్న పనికి, ఆ చిన్న దొంగతనానికి ఆకాను ఒక్కడు చేశాడు. కానీ ఆకానుతో పాటు ఏకీభవించిన భార్య, భార్యతో పాటు ఏకీభవించిన పిల్లలు, అందరి వల్ల ఇశ్రాయేలు సంఘానికే చాలా నష్టం వచ్చింది. మీ కుటుంబం వల్ల ఇంత సంఘంలో ఇంతమందికి జబ్బులు వచ్చినాయి. కాబట్టి కుటుంబం బతకడానికి వీళ్ళు చంపేమన్నాడు దేవుడు. బయటికి తీసుకొచ్చి రాళ్లతో కూడా చంపేశారు. అననీయ సప్ఫీరాలు ఉన్నారు, వాళ్ళు కూడా దొంగలే. ఇట్లాంటి వాళ్ళు సంఘంలో ఉంటాకి లేదు. వేసే ఎవడు కొట్టలేదు వాళ్ళని, దేవుడే చంపాడు. అందరూ అంటున్నారా? హల్లెలూయా. యాకోబు మోసగాడు పేరు దేవుడు ఆ రాత్రి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు పేరు మార్చాడు. ఇక నుంచి నీవు మోసగాడు కాదు, దేవుడు నీ జీవితాన్ని మారుస్తున్నాడు. హల్లెలూయా. నీ పేరు ఇశ్రాయేలు. ఇప్పుడు నువ్వు అనేక మందికి రాజుగా ఉంటావు. ఆమేన్ అన్నామా? చూసారా, ఆ పేరుని ఆ దేశానికే పెట్టేశారు. దేవుని స్తోత్రంగా అతనికి పెట్టిన పేరుని దేశానికే పెట్టారు. ఇజ్రాయెల్ దేశం. ఏ దేశం అది? ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేల్ దేశం ఆశీర్వదించబడిన దేశం. దేవుని నామమున మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడైనా సరే మీకు బిడ్డలను ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసి ఏ పేరు పెడితే, లేకపోతే పాస్టర్ గారిని అడిగి ఏ పేరు పెడదాం అని అడిగి ఆ పేరు మనం నిర్ణయించాలి. మనకు మనమే ఆలోచించుకోకూడదు. లోక సంబంధమైన ఏ పేరు చెప్పండి, చెప్పండి. లోక సంబంధమైన ఏ పేరు పెట్టకూడదు. ఇప్పుడు తాత పేరు మామ పేరు కలిసి తట్టు పెడతావు. వీడేదో తుంటరాశాలు ఎత్తాడు, రారాశా నాకు కుక్క అంటావు. కుక్క అన్నమాట పిల్లోండన్నావా? పేరు పెట్టినా మాట్లాడేంటండి. తాతనన్నావా? పోనీ అత్తగారి పేరు కట్టి కలిసి తట్టు పెడతావు. మొన్న మచిలీపట్నంలో చిట్పాల్లో ఒక కుక్క వెనకాల వస్తుందంటే మా పాస్టర్ వెనక మా చెల్లి వెనకాల ఎక్కడ ప్రార్థనకి వెళ్ళి వస్తుంటే వెనకాల వస్తుంటే చే పనికి మన కుక్క ఎప్పుడు సత్తవే అందంట. ఆ కుక్క ఇలా శత్రువు, ఆ కుక్క గల మనిషి ఇలా శత్రువు వచ్చి టపా పేడెట్టు కొట్టేసింది మనిషిని. అంటే నువ్వు అన్నది నా కుక్కను కాదు నన్ను మొత్తం బాబీని అందరిని చితక బాధేసింది. సరే అత్తగారి పేరు కట్టి పిలిచిదండి సన్నాసిదానా, నీకు ఎప్పుడు చూసినా చదువు రాదు ముద్దానా అన్నావంటే అత్తగారు అక్కడే ఉంటుంది. చూసావా? అంతకుముందు ఇద్దరు దెబ్బలాడుకుని ఉంటారు. అందరూ విన్నారా? అందులో మా సులోచన నెంబర్ 1. ఇలా పనికి మళ్ళదానా అంటే మా పక్కన మా చిన్నమ్మ ఉంటుంది, అవతల మా చెల్లి ఉంటుంది. చూసావా అని మొత్తం ఇద్దరు రావణాసురులాగా వచ్చేస్తారు. బాణం వేసారా దెబ్బ పడిపోతుంది సులోచన. అందరు ఇక్కడ ఉన్నారా? దొంగ స్తోత్రంగా. అట్లన్నిట్లకంటే మంచిది ఎదురంటే బైబిల్లో ఉన్న స్టార్లు ఉన్నారు. మనకి దేవుని చేతిలో 7 స్టార్లు ఉన్నాయి. హల్లెలూయా. ఒక సూపర్ స్టార్ పేరు అపోస్తుడైన పౌలు, మరొక సూపర్ స్టార్ పేరు ఐరేనస్, మరొక సూపర్ స్టార్ పేరు మార్టిన్, మరొక సూపర్ స్టార్ పేరు కొలంబా, మరొక సూపర్ స్టార్ పేరు మార్టిన్ లూథర్, మరొక సూపర్ స్టార్ పేరు బాప్టిస్ట్ మార్టిన్ లూథర్ ఏమో లూథరన్ సంఘ స్థాపకుడు, బాప్టిస్ట్ సంఘ స్థాపకుడు జాన్ వెస్లీ.
హీఈస్ ఎ సూపర్ స్టార్. ఎవరికి సూపర్ స్టార్? దేవుని చేతిలో. ఏడవ సూపర్ స్టార్, ఫైనల్ సూపర్ స్టార్ విలియం మ్యారియన్ బ్రన్హామ్. దేవునికి స్తోత్రంగా. చూసారా, వాళ్ళ పేర్లను బట్టి గొప్ప ప్రభావంతో వాళ్ళు సేవ చేశారు. వాళ్ళు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించారు. పిల్లరా, వాళ్ళ ఆత్మీయ సూపర్ స్టార్లు అండి. దేవునికి స్తోత్రంగా. దానియేలు గ్రంథంలో అన్నాడు కదా, ఉత్తమమైన సువార్తను ప్రకటించు వారి పాదం. దానియేలు గ్రంథంలో వాళ్ళు ప్రకాశిస్తున్న నక్షత్రాలు 12వ అధ్యాయంలో మాట ఉండదు చూడండి. 12వ అధ్యాయం దానియేలు గ్రంథంలో 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె, చూసారా, వాళ్ళు స్టార్ల వలె నిరంతరము ప్రకాశిస్తారు. అందరు దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పనికిమాల సినిమాలు చూసి పనికిమాలని చీరలు కట్టి పనికిమాల జాకెట్లు వేసుకుని ఆ సిగ్గు లజ్జ నీతి లేని వాళ్ళందరూ సినిమా యాక్టర్లు ఆ సినిమాలో పనిచేస్తారు. వాడు కింద డైరెక్టర్ కింద ఓడి కానించి పై ఓడి దాకా తిరుగుతూనే ఉంటాడు ఒక్కొక్కటి. ఆ సిగ్గు లజ్జ లేనిదని వేసే డ్రెస్సులు నువ్వు క్రైస్తవురాలు అయ్యుండి క్రైస్తవుడు అయ్యుండి ఆ సినిమాలో ఏ మోడల్ డ్రెస్ వేసుకుంటుంది, ఏ జాకెట్ వేసుకుని నువ్వు వేసుకుంటావు. అది ఎంత ఎత్తు బంగారం వేసుకుంటుందో నువ్వు వేసుకుంటావు. అదే బైబిల్లో ఉన్న స్టార్లను చూడు అంటున్నారా. బైబిల్లో ఉన్నటువంటి నక్షత్రాలు, ఆ గొప్ప యాక్టర్లు, ఆ గొప్ప దేవుని యొక్క సేవకులు, వారి యొక్క మార్గంలో నడుచుకుంటే నీ వస్త్రధారణ కూడా మారుతుందండి. నువ్వు సినిమా యాక్టర్లాగా బట్టలేవు, సినిమా యాక్టర్లాగా ఒళ్ళంతా కనబడే జాకెట్ వేయవు, సినిమా యాక్టర్లాగా లెగ్గిన్ లేవు. నువ్వు నీచురాలువి కాదు, దేవుని దృష్టిలో చాలా విలువైన దానివి. విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. కలవంటిది నీ జీవితము, కడు స్వల్పకాలము యువకాదిని స్వల్పము. విలువైనది నీ జీవితం, యువక నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే విష సర్పము. యువకాటిని స్థలము పడదాం. నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే విష సర్పము. యువకాటి కాలు జారే స్థలము. పప్పు పడగ నీడలో నీ అంతము నిత్యము. యువతి ఉన్నావు నీ పప్పు పడగ నీడలో, నీ అంతము దూర మరణము. యువతి బలవంతిది నీ జీవితము. హల్లెలూయా. ఒక్కొక్కరు కళ్ళు వస్తాయి. చాలా పేద స్థితిలో ఉన్నప్పుడు మనం అనుకుంటాం, పెద్ద పెద్దలను చూసి ఇలాగుంటే బాగుండు, ఇలా ఇల్లు ఉంటే బాగుండు, ఇలా కారు ఉంటే బాగుండు అనుకున్నా. ఆ కళ్ళు అనుకుని ఊహించుకుని పడుకుంటావు. నిజంగా నా కళ్ళలో నువ్వు చాలా కోటీశ్వరాలు అయిపోయి పెద్ద పెద్ద కారులో విమానాలు ఎక్కుతున్నట్టు ఉంటుంది నీకు. తీరా కళ్ళు చూస్తే నువ్వు చెరిగిపోయిన పక్క మీద అవసరమైతే కళ్ళలోనే పేసకేసి అక్కడే పడుకుని ఉంటుంది.
కానీ కళలో ఎలాగుంటుంది? నువ్వు చాలా కోటీశ్వరాలు అయినట్టు, ఒక మహా పెద్ద కోటీశ్వరుడు ఇంట్లో పుట్టినట్టు నీ కళ అవుద్ది, కానీ కలది. అలాగే కొన్నిసార్లు మనం ఆ పనికి మాలిన చూసి, లోకాన్ని చూసారా, ఈ లోకము నిన్ను ఆకర్షిస్తుంది. యోహాను రాసిన పత్రిక అన్నాడు, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దేవునికి ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఎవడు లోకమును ప్రేమించునో తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ వానిలో ఉండదు. ఎవడ ప్రేమ ఉంటుంది? సాతాను కూడా ప్రేమే ఉంటుంది. సాతాను కూడా ప్రేమ నేను ఏం చేస్తుంది? ప్రేమించినోడు నేను చేసుకోకపోతే వెళ్ళి ఊరేసుకుని చేస్తావు, మంతాలు చేస్తావు, లేకపోతే కోట్లోనో ఏట్లోనో పడి చేస్తావు. అది ఆ సాతాను చేసే నీ ప్రేమ. కానీ దేవుని ప్రేమిస్తే నిన్ను చావకుండా నీకు బదులు ఆయన మరణిస్తాడు. హల్లెలూయా. ఈనాడు లోకంలో ఎంతమంది యవనస్తులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. విలువైన జీవితాన్ని లోకాన్ని ప్రేమించి వాళ్ళలాగా ఉండాలి, ఈమెలాగా ఉండాలి, ఆళ్ళలాగా డ్రెస్ వేయాలి. ఆడి బతుకు ఎక్కడ, నీ బతుకు ఎక్కడ? నువ్వేంటి అసలు? ఆడేంటి? ఆళ్ళలాగా నువ్వు ప్యాంట్ వేసి, ఆళ్ళలాగా పాకివాడు ప్యాంట్ వేసుకుని శుభ్రంగా లూజ్గా ఉందరా ప్యాంట్ అంటే, పాకివాళ్ళకి పైకి ఎక్కించుకుని పక్కకి ప్యాంట్ వేసుకుంటాం. వీడికి సీట్లు లేకపోయినా సరే ఇలాగని అంటాం. ఏలో పాకివాళ్ళు అంటే ఆడోళ్ళు లెగ్గిన్లు అంట, మొత్తం తొళ్ళన్నీ కనపడి నీ వెనకాల సీట్ అంతా కనపడి. సిగ్గు లేదు అసలే? నువ్వు మళ్ళీ ప్రార్థనకి వెళ్ళి పాటలు పాడతావా? నువ్వు మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తావా? నువ్వు కాలము యొక్క ముగింపులో ఉన్నాం. స్త్రీలకు సిగ్గు లేకుండా పోయిందండి. దేవుడు నీకు ఒక మర్మమైనటువంటి మర్మాంగాలు అన్నాడు అంతే. మర్మాంగములు అంటే రహస్యంగా ఉండే కొన్ని అవయవాలను దేవుడు పెట్టాడు. ఆ అవయవాలను కప్పడానికే దేవుడు వస్త్రాలు ఇచ్చాడు. ఆదామములు పాపం చేయకముందు ఆదాముకి అవకి మహిమ వస్త్రం ఉండేది. వాళ్ళకి అందుకే దిగంబరత్వం అంటే ఏంటో తెలీదు. పాపం చేసిన తర్వాత మహిమ వస్త్రం పోయింది. ఇప్పుడు ఈమె యొక్క నగ్నత్వం అతనికి కనబడుతుంది, అతని యొక్క నగ్నతనం ఈయన కనబడుతుంది. ఒకరినొకరు ఇద్దరు భార్యాభర్తలు చూసుకోలేక ఆడో చెట్టు చాటుకి వెళ్ళిపోయి, ఈమె చెట్టు చాటుకి వెళ్ళిపోయింది. దేవుడు వచ్చేటప్పటికి వీళ్ళిద్దరికి బట్టలు లేవు. దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పటికి సరైన వస్త్రధారణ ఉండాలా. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఏ బట్టలు వేసుకున్నా పర్లేదు అనుకుంటావేమో. నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, దేవుడు చెప్పినట్లుగానే నీ వస్త్రధారణ ఉండాలి. దేవుడు చెప్పినట్లుగానే నీ హెయిర్ స్టైల్ ఉండాలి. హల్లెలూయా. విగ్రహములకును విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడిది? విగ్రహములకును క్రీస్తునకును విగ్రహమునకు లేక బెలియాలకును దేవుని ఆలయమునకును విగ్రహములకును ఏమి పొందిక? ఒక విగ్రహానవా నువ్వు? ఒక ఎక్కడో షాట్ని రాయిలాగా చెక్కేసి దానిపైన బంగారం వేసి గొలుసులేసి అన్ని గాజులేసి ఇక్కడ అన్ని పెట్టేసి ఇక్కడి నుంచి కాటికెట్టేసి ఇదంతా లిప్టిక్ వేసి ఇదంతా మేకప్ కొట్టేసి నువ్వేనా విగ్రహానివా? దేవతవా? దేవుని పిల్లల్ని దేవుడు ఎంత చక్కగా చేశాడండి. దేవుని పిల్లల్ని తీసుకునే దెయ్యం రూపం లేకుండా మార్చేస్తుంది. హైదరాబాద్లో మొన్న వర్షాకాలం ఇద్దరు అమ్మాయిలు బాగా ఫుల్గా మేకప్ వేసుకుని లిప్టిక్ వేసుకుని ఇదన్నీ కొట్టేసుకుని బయటికి వెళ్ళారండి. సడన్గా వర్షం వచ్చేసి తడిసిపోయారు. ఫుల్గా మేకప్ వేసేసారు వాళ్ళు. సరిగ్గా వర్షం అనుకోకుండా వచ్చేసింది. గొడుగు లేదు, ఏం లేదు, ఎటు వెళ్తాకలేదు. తప్పన సడన్గా వర్షం వచ్చేసింది. మొత్తం మేకప్ అంతా జారి ఈ ఎరుపు రంగు నలుపు రంగు ఈ మేకప్ అంతా కలిసి సరిగ్గా గబగబా వచ్చేసి చూసుకుని ఇంటికి వచ్చేసి అమ్మ చూసి అద్దంలో చూసుకున్నాడు. వాళ్ళ ముఖం వాళ్ళే చూసుకుని జడుచుకుని వారి రోజులు ఎగలేదంట. వాళ్ళ ముఖం థ్యాంక్స్ అవుతున్నారా? వాళ్ళ ముఖం అద్దంలో చూసుకుని జడుచుకున్నారంట. అంతే. దెయ్యానికంటే దారుణంగా అయిపోయారంట వీళ్ళు. దెయ్యానివా నువ్వు? ఇట్లాంటి లిప్టిక్లు వేసుకుని మేకప్లు వేసుకుని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి పాట పాడుతున్న సిగ్గు లేదా నీకు? అట్లాంటి పాటలు దేవుడు వింటాడు అనుకుంటున్నారు మీరు? బీ కేర్ఫుల్. దేవుడు మనల్ని అతి త్వరలో ఈ భూమి ఆకాశములు గతించిన అన్నాడే. ఏం గతించిపోతాయి అనుకుంటున్నారు మీరు?
ఏం గతిస్తాయి? ఒక్క మాట చదువుతాను చూడండి. ఆ మాట ఒక వర్తమానంలో ప్రవక్త చెప్పాడు. నేను ఏదో సిద్ధపడ్డాను కానీ ఏదో చెప్తున్నాను. నేను దేవునికి స్తోత్రం. కనుక ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. భోజన టైం అయిపోయింది. విఐపీస్ అందరూ హల్లెలూయా. చూడండి, భూలోకపు పరలోకపు పెండ్లి కుమారుడు మరియు భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహం అనేదాన్ని యోహాను సువార్త ప్రకటన కన్నా 21వ అధ్యాయంలో మరి యోహాను చూస్తున్నాడు. ఇదిగో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూస్తున్నాడు కదా. యోహాను సువార్త ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రం ఇక లేదు. చాలు. ఇక్కడ ప్రవక్త దానికోసం ఏంటి కొత్త భూమి గతించిపోయిందంటే భూమి ఇక లేదా, ఆకాశం ఇక లేదా, ఏంటి గతించిపోవడం ఇక ఏమీ లేదనేది కాదు అక్కడ. చూడండి, ప్రవక్త దీనికోసం చెప్తున్నాడు. మన 7వ స్టార్ 7 స్టార్ ఏం చెప్తున్నాడు తెలిసి దానికోసం, ఈ భూమి మీదనున్న వాతావరణములు మరియు పాపం మాత్రమే నాశనమగును. అందరూ వింటున్నారా? చూసారా, ఆకాశములు అనగా వాతావరణములని మనకు తెలియను. అదేమనగా ఈ ముండ్లు, వ్యాధి, మరణము, రాజకీయము, పాపపు స్త్రీ, పురుషులు, దురాత్మలు మున్నగునవని గతించును, నాశనమగును. ఆ విధముగా జరగవలని. ఎందుకనగా ఇక్కడ మనము జీవించబోతున్నాము. బైబిల్ ద్వారా దాన్ని నిరూపించగలము. ఇక్కడే మనం జీవిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ముండ్లు, క్రిములు, వ్యాధులు మున్నగునవన్నీ పూర్తిగా నిర్మూలించబడును. ఇప్పుడు భూమి మీద మానవ నిర్మిత పద్ధతులు, రాజకీయములు, పాపము, సమస్త దురాత్మలు ఉన్నవి. ప్రపంచము కలుషితమైపోయినది. పైనున్న ఆకాశములు దురాత్మల స్థావరములుగా ఉన్నవి. దీనిని మనం లోతుగా పరిశీలించడం. ఇప్పుడున్న వాతావరణం లేదా ఆకాశం, భూమి మీద ఇవన్నీ ఉన్నవి, కానీ అందుకొరకు అవి నిర్మించబడలేదు. పాపము అలాగు మారెను. అది సృష్టికర్త దేవుని ద్వారా చేయబడినది. హల్లెలూయా. భూమి మీద దేవుడు చేసిన అందమైన భూమి, అందమైన సృష్టిని సాతాను పాడు చేసింది. హల్లెలూయా. సాతానుడి సృష్టిని మాత్రమే కాదు, దేవుని పిల్లలు కూడా పాడు చేశాడు వాడు. దేవుడిచ్చిన ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు బట్టలు లేక చెట్లు చాట్లకి వెళ్తే అట్టాకులు కుట్టుకున్నారంట. అట్టాకులు కుట్టుకుని ఎండెక్కినప్పటికీ ఎండ పెళ్ళమల్ని ఆడొచ్చినట్టుగా ఆకులు ఎండిపోయి పెళ్ళమ చిరిగిపోయింది. ఆకులు కట్టుకుని సరి కూర్చొని ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా కొత్త సంవత్సరానికి ఎప్పుడైనా సరే అట్టాకులు జాగ్రత్తగా అల్లి శుభ్రంగా అల్లుకుని వేసుకురండి, ఎలా ఉంటుందో. ఇప్పుడు వేసుకున్న డ్రెస్సులన్నీ అట్టాకులాగా ఉంటున్నాయి కదా. ఇంకా మీరు కట్టుకుంటున్నారు మీరు. అయ్యే నెట్లో, నెట్ అంటే పైకి సేర ఉన్నట్టు ఉంటుంది కానీ లోపలంతా కనపడాలి. నెట్ అంటే ఏంటి? వల. నెట్ అంటే ఏంటి? వల్లాంటి సేర్లు. పైకి సేరేసుకుంటాం అంతే, మొత్తం అంతా కనపడాలి లోపల. ఇప్పుడు మగోళ్ళకున్న ప్యాషన్ ఏంటి? సైతాన్ కూడా మగోళ్ళని ఏం చేయలేక ప్యాంట్ ఏమో కిందకెట్టి లోపల ఉన్న డ్రాయర్ బెల్ట్ పైకి ఎడుతున్నాడు వాడు. వీడు సోగు తగల. ఇదేంటారు? లోపల ఉన్న డ్రాయర్ బయట కనపడుతుంది ఎందుకు? దెయ్యం మనిషిని ఎంతగా పాడు చేస్తుంది. సాతాను దేవుడిచ్చిన బట్టల్ని సాతాను మాట విని బట్టలు పోగొట్టుకున్నారు. ఆమేన్. దేవుడు వచ్చి గొర్రె పిల్లను చంపి దేవుడు వాళ్ళకి అసలైన వస్త్రాలు వేసాడు. అది కూడా ఆదాముకి మగాడు ఏ డ్రెస్ వేసుకోవాలో ఆ డ్రెస్సే కుట్టించాడట దేవుడు. ఆడోళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలో ఆ డ్రెస్సే కుట్టించాడంట. అందుకే ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయంలో స్త్రీలు పురుషుని డ్రెస్ వేయకూడదు, పురుషులు స్త్రీని బట్టలు వేయకూడదు. ఇప్పుడు అంతా రివర్స్లో ఉంది కదా మనకి. ఆడోళ్ళకి జీన్ ప్యాంట్లు, ఆడోళ్ళకి టీ షర్ట్లు. ఎందుకు ఆడోళ్ళకి జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకుంటే అది కూడా పట్టేసినట్టు. ఒకసారి సిండే గారు అన్న బొంబాయిలో, ఐ థింక్ సో మెనీ టైమ్, అంటే బొంబాయిలో చాలా దారుణం. నేను 10 సంవత్సరాలు ఉన్నాను కదా. అసలు ఒక్క ఆడదానికి లంగా జాకెట్ ఉండదు, అన్ని ప్యాంట్లు టీ షర్ట్లే. మిమ్మల్ని అంటలేదు నేను, మీరు నా ప్రశస్తమైన సహోదరులు, ఇతరుల కోసం చెప్తున్నాను. ఒక్కదానికి కూడా అసలు ఎదరు చున్నీ అంటే తెల్లదాళ్ళకి. ఆ నాగరికత జాయికి ఇప్పుడు వస్తుంది మనకి. బట్టలు వేసుకుంటున్నాం కానీ, డ్రెస్ వేసుకుంటున్నాం కానీ మళ్ళీ దాని మీద చున్నీ ఉండదు. చీర ఎందుకు పైట సెంగి ఇవన్నీ కప్పుకుండా గుళ్ళోకి వచ్చినాక ఇవన్నీ అసలు నీకు డ్రెస్ వేసుకుంటే కప్పుకుంటాకేది ఏం తెలియనట్టు నెట్ట బట్టలు వేసుకుని అన్నీ వేసుకుని గుళ్ళోకి వచ్చేటప్పుడు మాత్రం
ముసుగులేదేంటి నీకు? మరి ముసుకేసేసుకుని ఏ ముసుకేస్తున్నా బుల్లే? మరి నీ ముసుకేసుకుంటే మరి ఎట్టుకున్న పూలే కనపడద్దా? ఏ ముసుకేస్తున్నావు నువ్వు? షిండే గారు అన్నారు, బొంబాయి పాస్టర్ గారు షిండే గారు అని, ఆయన ఒకసారి ఒక ప్రసంగంలో చెప్తున్నాడు అనమాట. ఏమన్నాడంటే, ఐ థింక్ సో మెనీ టైమ్ ఐ సా సమ్ కాలేజ్కి వెళ్ళి అమ్మాయిల్ని వీళ్ళని చూస్తాను నేను బొంబాయిలో. ఎంత టైట్ జీన్ ప్యాంట్లు వేసి ఇలా వేస్తారు, అసలు నడిస్తే కొంచెం ఏమాత్రం దాని కుట్టు కనుక పగిలిందంటే ట్రైన్లో ఎక్కడన్నా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటున్నాడు ఆయన. అంత టైటా? ఎవడేమన్నాడు నిన్ను అసలు బట్టలు? ఎవడు చెప్పాడు? బైబిల్ అలా లేదు. ద్వితీయోపదేశకాండంలో 22వ అధ్యాయంలో 5వ వచనంలో స్త్రీ 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 పురుష వేషం వేసుకోకూడదు, మగాడు బట్టలు ఆడవాళ్ళు వేయకూడదు. టీషర్ట్లు కానీ చూసారా, ప్యాంట్లు కానీ జీన్ ప్యాంట్లు కానీ వేసావంటే నువ్వు దెయ్యానివైతేనే వేస్తావు, దేవుని బిడ్డవైతే వేయవు. స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పిల్లలకు కూడా మనం మంచి ప్రార్థన చేసుకోవడం. పిల్లలకి బట్టల షాప్లోకి వెళ్ళినప్పుడు, మమ్మీ నాకు జీన్ ప్యాంట్ కావాలి చూసుకోమ్మా, ఎందుకంటే ఇప్పటి నుంచే నీ తొళ్ళు ఎంత ఉన్నాయి, నీ పిక్కలు ఎంతలు ఉన్నాయో, నాకు మొత్తం ఎంత ఉందో అంత కనపడాలి కదా, అది వేసుకుంటే సిగ్గు లేదు. మళ్ళీ మా పిల్ల సండే స్కూల్లో చక్కగా డ్యాన్స్ చేస్తుంది, అన్ని ప్యాంట్లు డ్యాన్స్ చేస్తుందా, నువ్వు కూడా ఈ పైకి వెళ్ళి. స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. ఈ ఈ ఈ వీళ్ళకి పోయే కాలం రాకపోతే జుట్టు వీళ్ళు పెంచుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళేం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఉన్న జుట్టునేమో ఆడలు కట్ చేసేసుకుంటే, ఈ ఎదలు పోయే కాలం వచ్చి జుట్టు పైన లబ్బరెడుతున్నాడు. వీడు తల మీద ఈతరప్పులే మెరుగు చుట్టూ తీసేస్తున్నాడు. ఇలాగ అంటున్నాడు, అటు పెచ్చోడు, ఇది వరకు పెచ్చోడు ఉండి ఊరాళ్ళు వేయకూడదు ఆ వేషాలు. అట్లా వేషాలు వేసేవాడు గుడికి రాకూడదు, అట్లాంటి డ్రెస్సులు వేసేవాళ్ళు పాటలు పాడకూడదు, అట్లాంటి వేషం వేసుకునే వాళ్ళు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ నువ్వు చేసినా దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడికి ఇష్టమైన రీతిలో ఆయన చెప్పింది చేస్తేనే నువ్వు పాడినా, ప్రార్థన చేసినా, నువ్వు ఆరాధన చేసినా దేవుడు ఆ ఆరాధన ఇష్టపడతాడు. ఆ సూర్యుడు, నీతి సూర్యుడు నీలో ప్రకాశిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏ వెరైటీ డ్రెస్ వేస్తున్నాం, మనకు ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఆకాశం కానీ సూర్యుడు కానీ భూమి కింద ఏది కొత్తది లేదు. ఏదైనా కొత్తది ఉందంటే నీ జీవితమే కొత్తదిగా మారాలి. ఎందుకంటే ఈ భూమిని ఒకరోజు త్వరగా కాల్చబోతున్నాడు, పవిత్రపరచబోతున్నాడు. ఆ నూతన యెరూషలేములోకి, నూతన మరలా ఏదైనా తోటలో నిన్ను నన్ను మళ్ళీ తీసుకెళ్ళాలంటే, ఆదాముని ఎందుకు బయటికి ఎంటేశాడు? పాపం వల్ల. ఇప్పుడు మరలా పరిశుద్ధపరచబడితేనే మళ్ళీ ఏదైనా తోటలోకి వెళ్ళగలం. హల్లెలూయా. మురికి బట్టలు వేసుకుని, మురికేసలు వేసి, మురుకు మాటలు మాట్లాడి, మురుకు పాటలు మాట్లాడి, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, సీరియల్ వేసుకున్న డ్రెస్సులు నువ్వు వేసుకుని నువ్వేదో పెద్ద సినీ సూపర్ స్టార్ లాగా ఫీల్ అయిపోయి గుళ్ళోకి వచ్చి పోజులు ఇస్తానికి అనుకుంటున్నావేంటి? దేవుని యొక్క ఉగ్రత త్వరగా భూమి మీద కుమ్మరించబడిపోతుంది పిల్లారా. త్వరలోనే మనం ఈ బాధలు, ఈ వంటలు, మళ్ళా కేకులు తెచ్చుకోవటం, పలహారం పెట్టుకోవటం, తుడుచుకోవటం, కడుక్కోవటం, కుండలు కడటం, ఈ బాధ లేని ఒక స్థలంలోకి వెళ్ళబోతున్నాం. ఆడోళ్ళు ఎంతమంది సంతోషంగా ఉంటుంది? మీ కుండలు కడగడం అంటే అసలు ఇంకా నెంబర్ 1 కదా. అత్తగారు ఉన్నదంటే చంపేతావు నువ్వు. లెగ్గలిగి కూడా లేకపో మా అత్తగారు కడుక్కుంటుంది లేనని. ఇక నువ్వు అట్లాంటి బాధలు, డ్రామాలు, టక్కుటమారాలు అయ్యవలసిన పని లేదు. మారు మనసు పొంది బ్రతుకు మారితే ఒకరోజు నిజంగా కొత్త ఆకాశం, అంతటా నేను కొత్త ఆకాశం, కొత్త భూమిని చూశాను. ఆ భూమి మీద సముద్రం లేదు, నదులు లేవు, నీళ్ళే లేవు. కొండలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవునికి స్తోత్రం కలిగాక. ఎందుకంటే ఆ శరీరంకి ఆకలే లేదు. ఆ ఉన్నతమైన రాజ్యం కోసం దేవుడు మనకి కాల వాక్యాన్ని పంపించాడు. నువ్వు నమ్మి మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ పొందుకోండి, యేసుక్రీస్తుకి మీ జీవితాన్ని సమర్పించండి. దేవుడు మీకు సహాయం చేయను గాక. హల్లెలూయా. అందరు లేచి నిలబడతారు. రాజులకే
మహారాజు కృప చూపే దేవుడము నడిపించే